Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఒక్క విషయం మ్యామ్, నాకు ఏమనిపిస్తుందంటే హనుమాచార్యుల వారు ఏంటో మీకు ఒక స్వప్నంలో కనిపించి ఈ ట్యూన్స్ అన్నీ కొంచెం అంటే నాకు ఆనందంగా లేవు, దీన్ని కరెక్ట్ ట్యూన్స్ పెట్టాలి అని లేకపోతే అంత చిన్న వయసులో ఉన్న మీకు ఇంత ఒక ప్రేమ, నేను స్వామి శ్రీచరణాలను తాకి నేను చెప్పగలిగిన మాట ఒకటి. నాకు కొన్ని విచిత్రమైన అనుభూతులు ఉన్నాయి. నేను ఒక టైం వచ్చినప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్తే బేతాళ కథలు చెప్తుందేమో అన్నట్టు అయిపోతుంది. అది మొత్తం నిరూపణ అయిన తర్వాత చెప్తాను. రెండోది ఒక అనుభవం చెప్తాను. నేను ఈ బాణీలో పాడుతూ ఉండగా ఎవరో మ్యూజిక్ కాలేజ్ వాళ్ళు కామెంట్ చేశారంటే, ఏమనంటే ఇంతమంది అందరూ విద్వాంసులు తిరుపతిలో ఉన్నారు కదా, ఆ చిన్నపిల్లకి ఇవ్వాలా ఆ పని అని అన్నారు అని ఒక అతను వచ్చి మా నాన్నగారికి చెప్పారనమాట. ఈ యాక్టివిటీలో ఉండే అతనే మా నాన్నగారికి చెప్తుంటే విన్నాను. అది చిన్న వయసు కదా, 20 వయసు, ప్రతీదీ సెన్సిటివ్గా అనిపిస్తుంది. ఇప్పుడు సరే అనుకుంటాను. అప్పుడు నాకు ఏంటో కలిసి వేస్తామాట. నేను అసలు డబ్బులు ఆశించట్లేదు. నాకు 750 రూపాయలు ఇచ్చేవాళ్ళు నెలకి. నేను 21 ప్రోగ్రామ్స్ నా రికార్డు నెలకి, అవుట్ స్టేషన్ లోకల్ ప్రోగ్రామ్స్ కలిపి 21 ప్రోగ్రామ్స్ పాడాను నెలకి. క్లాసెస్ చెప్పేదాన్ని, నోటేషన్స్ ప్రూఫ్స్ కరెక్ట్ చేసేదాన్ని, నోటేషన్స్ రాసేదాన్ని, ఈ ప్రోగ్రామ్ ఫిక్సేషను, ఫైల్స్ రాయడం, ప్రపోజల్స్, ఎవరన్నా ప్రోగ్రామ్ అడిగితే వాళ్ళకి జవాబులు రాయడం, ఇట్లా ఇంత వర్క్లోడ్ చేసి కూడా ఎప్పుడు నాకు ఎక్కువ కావాలి ఇది కావాలని ఏం లేదు. నాకు స్వామికి చేస్తున్నాను, స్వామి నన్ను కోరాడు, నేను చేస్తున్నాను అని ఒక ఫీలింగ్, ఒక తృప్తి, ఒక అనుభూతి ఉండేది. అయితే ఈ మాట వినేసరికి చాలా దుఃఖం. బరువుగా వెళ్ళాను అన్నమయపురం. ఎవరు లేని నేను ఒక్కదాన్ని ఆర్టిస్ట్నప్పుడు 1 ఇయర్ దాకా. మళ్ళీ ఒక్కొక్కళ్ళని చేర్చుకున్నాను. వాయిలన్ కావాలి రామనాథన్ గారు, తబలా కావాలి, తర్వాత 1 ఇయర్కి బాలకృష్ణ ప్రసాద్ వచ్చారు. ఇట్లా ఒకరొకరు జాయిన్ అయ్యారనమాట. అయితే నేను స్వామి ముందర కూర్చుని, అప్పుడు పినాకపాణి గారు మా మాస్టర్ గారు ఇంటికి వచ్చారు. ఒక కీర్తన కొత్తది నేర్పించి, గిలిచితి భవములు శహన రాగంలో ఒకటి నేర్పించారు. అది ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. నరసింహస్వామి మీద ఒకటి నేర్పించారు. అది ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండగా మనసులో ఇది వర్కౌట్ అవుతుంది. ఆ పిల్లకి ఇచ్చారు అనేది బరువుగా ఉందన్నమాట. నేను లెక్క పెట్టకూడదని ప్రాక్టీస్ చేశాను, కానీ ఎక్కడ బర్స్ట్ అవుట్ అయిపోయి ఏడ్చేసాను. ఏడ్చేసి పాడడం మానేసేసి, ఎందుకు ఇలాగా నేనే సేవ చేస్తుంటే కూడా అంటున్నారే అనే బాధ. ఆ క్షణంలో ఫ్రమ్ నోవేర్ ఐ హ్యావ్ సీన్, ఈ ట్యూబ్ లైట్ ఉంటుంది చూడు, ఈ ట్యూబ్ లైట్ లాగా చిన్న పూసల్ లాంటి లైట్స్ ఫాలింగ్ డౌన్ ఐ హ్యావ్ సీన్. చూసి ఒక 45-50 సెకండ్స్ చూశాను. దాని తర్వాత నాకు లోపల చాలా ఎనర్జీ వచ్చింది. నేను చాలా ఎనర్జెటిక్గా ఉన్నానని ఫీల్ అయ్యాను. ఏదో మారిపోయాను నేను అనే ఫీలింగ్ వచ్చింది. నిజంగా నాని నేను గ్రీన్ రూమ్ స్టేజ్ మీద కూర్చొని ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. ఎవరు ఉండరు హాల్లో. సరే నేను బాత్రూంలోకి వెళ్ళి అద్దంలో చూసుకుంటున్నాను అనమాట, అని మారాను అని. ఏం మారలేదు, అలాగే ఉన్నాను. కాకపోతే దెర్ వాజ్ సంథింగ్ విదిన్ మై సెల్ఫ్. మరి ఇట్ కుడ్ బి కాన్ఫిడెన్స్ వచ్చిందా, ఎనర్జైజ్ అయ్యానా, బ్లెస్సింగ్ వచ్చిందా, నేను ఇప్పటికీ కూడా ఆ అనుభూతి నాకు చాలాసార్లు మళ్ళీ కలిగింది, చాలా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో. మా నాన్నగారికి వెళ్ళి చెప్పాను, నాన్న నాకు ఇలాగా లైట్స్ కానీ, నువ్వేమనుకుంటున్నావు అప్పుడు అని చెప్పాడు. ఇట్లా బాధపడుతున్నాను. నువ్వు బాధపడుతుంటే నీకు అష్యూరెన్స్ ఇవ్వడానికి డివినిటీ ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. దాన్ని నువ్వు గొప్పగా ఫీల్ అవ్వద్దు, ఎవరికి చెప్పద్దు. మా నాన్నగారు నాకు చెప్పారు, ఎవరికి చెప్పద్దు, అది గొప్పగా ఫీల్ అవ్వద్దు. అది నువ్వు డిస్కరేజ్డ్గా ఉన్నావు కాబట్టి నీకు ఒక ఎంకరేజ్మెంట్ అంతే. నేను చాలా ఏళ్ళు దీని గురించి ఏం చెప్పలేదు, కానీ నువ్వు అడుగుతుంటే నేను ఒకటిగా చెప్తున్నాను. ఈ మధ్య 1-2 సందర్భాల్లో చెప్పాను. ఇది నాకు అనిపిస్తుంది ఇట్ వాస్ డివైన్ గ్రేస్ అనేది. కానీ అప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు టీటీడీలో ఉన్నారు మ్యామ్? ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 or 20 యూ జాయిన్. అప్పటి నుంచి 18 to 20 స్కాలర్షిప్ కోర్స్ చేసాము. 21 అప్పుడేమో
చేరాను అన్నమాచార్య ప్రాజెక్ట్లో. 4 years చేశాను. 4 years చేశారు. 78 to 82. కానీ మీరు అన్నట్టుగా అసలు అన్నమాచార్య ఆయన కీర్తనలు ఇన్ని వేలు ఉన్నాయి, ఇంత అద్భుతమైన కీర్తనలు ఉన్నాయి అని అసలు మీ ద్వారానే బాగా బహుప్రాచుర్యంలోకి వచ్చింది. అది రకరకాల రీజన్స్ అయి ఉండొచ్చు. ఒకటి మీరు టీటీడీలో జాయిన్ అవ్వటం, ఒకటి దూరదర్శన్లో మీరు విరివిగా అన్నమాచార్య కీర్తనలు పాడటం, ఇవన్నీ. అంతేకాకుండా అసలు నగర సంకీర్తనలు, ఆ టైంలో అన్నమాచార్యుల కీర్తనల్ని ప్రతి ఒక్కళ్ళు పాడుకునేలాగా, అంటే సులభతరంగా ట్యూన్స్ చేయటం, మరి సంగీతం ఎక్కువగా లేకుండా ఈజీగా అందరూ పాడుకునేలాగా ట్యూన్ చేయటం, ఇవన్నీ అంటే హౌ డు యూ టేక్ ఇట్ మ్యామ్? ఇది ఎంత ప్రైడ్గా మీరు ఫీల్ అవుతారు? ఆ బిగినింగ్ డేస్ ఆఫ్ యువర్ కెరియర్లో ఒక 10-15 ఏళ్ళు అసలు శోభారాజు గారు అన్నమయ్య కీర్తనలు అంటే ఇంకా శోభారాజు గారు ఇవాళకి కూడా ఉంది. బట్ దోస్ 10-15 years వాజ్ ఇట్ ద పీక్ అనమాట. నేను ఆ ఏజ్లో నా పాటల పుస్తకం చూస్తే బిగినింగ్ పేజ్లో మే ద హోల్ వరల్డ్ స్వింగ్ ఇన్ ద సాంగ్ ఆఫ్ అన్నమయ్య అని రాసుకున్నాడు. అది నా లక్ష్యం. ఇట్ హ్యాస్ హ్యాపెండ్ కదా. ఎవ్రీబడి ఈజ్ సింగింగ్ ఆల్ ఓవర్ ద గ్లోబ్, నాట్ హియర్. అందరు పాడుతున్నారు. అది నా డ్రీమ్ నెరవేరింది. నాకు సంతోషం తల్లి. అది ఎలా వచ్చింది అని అంటే వెన్ ఐ లుక్ బ్యాక్, వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఆ సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోవాల్సిందాన్ని. చెయ్యి ఇట్లా పట్టి అది కాదు ఇలారా, ఇది నీ మార్గం అని ఇలా లాక్కొచ్చినట్టుగా అనిపిస్తుంది. తర్వాత కారణాంతరాల వల్ల అక్కడ రిజైన్ చేశాను. చేసిన తర్వాత మాట ఇచ్చాను స్వామికి, కంటిన్యూ ఇది చెయ్యాలి, జీవితాంతం చేస్తా అని చెప్పాను. ఇలాగా బద్వేల్లో ప్రోగ్రాం అడిగారు. రిజైన్ చేసిన తర్వాత వెళ్ళి పాడిన ప్రోగ్రామ్స్లో అదొకటి. వెళితే అంతవరకు నేను ప్రాజెక్ట్లో చేరే వరకు సినిమా పాటలు కూడా పాడేదాన్ని కదా. పాడేవారు, అన్నీ పాడాను. ప్రాజెక్ట్ చేరాక మానేశాను అన్నీ. ఓకే. ఎన్ని పాడారు ఆ మధ్యలో? సినిమాల్లో పాడలేదు, సినిమా పాటలు కాన్సర్ట్స్లో పాడేవారు. ఓకే. పాడితే వాళ్ళు ప్రేమాభిషేకంలో పాట పాడు ఇలా వాళ్ళు అడగడం, ఇక నాకు దుఃఖంగా అనిపించేది అన్నమాట. నేను కమిటెడ్ టు దిస్, వీళ్ళు ఇవన్నీ అడుగుతున్నారే అని. ఏం చెప్పానంటే నేను కొత్త సినిమాల్లో 4 పాటలు పాడాను, వింటారా అని. వాళ్ళు ఊరుకుంటుపోయారు. సినిమా పాటలు పాడుతున్నారు. నారాయణ తేనా మనము అది పోలేదు 4 పాటలు పాడేసి ఇవి ఇంకా రిలీజ్ కాని సినిమాలో పాటలు అని క్లాప్స్ కొట్టి చాలా బాగున్నాయని ఇష్టంగా విన్నాను. మళ్ళీ ప్రేమాభిషేకంలో పాట అని అడగడం వల్ల నేను పుస్తకాలు తీసుకుని లేచాను. చిన్నతనం కదా, లేచేసి నేను పాడని వచ్చేసాను హోటల్కి. ఆ హోటల్కి 10 అడుగుల దూరంలో స్టేజ్ అనమాట. మా అమ్మ నేను ఉన్నాను, వాళ్ళు వచ్చి ఆడియన్స్ గోల పెడుతున్నారు, వచ్చి పాడుదురా అండి. నేను పాడను. ఇలాంటివన్నీ జరిగాయి అన్నమాట. తర్వాత భద్రాచలం దేవస్థానం వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు, రామదాస్ కీర్తనల ప్రచారాని కోసమని ప్రాజెక్ట్ పెడుతున్నాము, ప్రాజెక్ట్ ఆఫీసర్ కావాలి, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేయండి. మా నాన్నగారు తెచ్చి చూపించారు. అప్లై చేయంటే రిలక్టెంట్గా అప్లై చేశాను. దానికి నాకు రెస్పాన్స్ వచ్చిందన్నమాట. ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది, ఇవాళ టెలిగ్రామ్ వచ్చింది. అప్పుడు అలాగే వచ్చేవి టెలిగ్రామ్స్. ఒక్కోసారి ఇప్పుడు నేను రేపు వస్తున్నాను అని టెలిగ్రామ్ ఇచ్చాను అనుకో, నేను వచ్చిన తర్వాత టెలిగ్రామ్ వస్తుంది. అట్లా ఉండేది అప్పట్లో. కరెక్ట్. లైట్నింగ్ టెలిగ్రామ్ అవి కూడా. కానీ బెటర్ కదా, ఇది ఎల్లుండి ఉందనంగా వచ్చింది. వస్తే నాకు ఒక నమ్మకం ఉంది, నేను వెళ్తే సెలెక్ట్ అవుతానని నమ్మకం ఉంది. ఎందుకంటే నా ఫస్ట్ ఆల్బమ్ వాజ్ బిగ్ హిట్. ఎవ్రీబడి న్యూ దోస్ సాంగ్స్ అండ్ ఇన్స్టెంట్లీ నన్ను గుర్తుపట్టరు ఫలానా అని. నేను పాడింది అది అంటే ఆ పేరు గుర్తుపడతారు అన్నమాట. సో మళ్ళీ దూరదర్శన్కి వచ్చి ఇక్కడ పాడాను చూడు 82, 83లో. అప్పటి నుండి మనిషిని కూడా గుర్తుపట్టేవాళ్ళు అనమాట. ఇట్లా టెంపుల్స్కి ఎటన్నా బయట వెళ్ళినప్పుడు మా ఫలానా అని చూస్తుండేవాళ్ళు. బిగినింగ్ కొన్ని ఫ్యూ డేస్ ఎందుకు వీళ్ళు నన్ను ఇలా చూస్తున్నారు అనేది నాకు అర్థం కాలేదు. దెన్ ఆఫ్టర్ అ ఫ్యూ డేస్ ఐ కుడ్ రిలేట్, ఐ అపియర్ ఇన్ దూరదర్శన్, దట్స్ వై దే ఆర్ రికగ్నైజింగ్ మీ.
తర్వాత ఇదేమైందంటే సరే నేను మనసు కష్టం వేసి రెసిగ్నేషన్ లెటర్ 16 రెసిగ్నేషన్ లెటర్లు ఇచ్చింటాను. ఎందుకు ఇచ్చారు రెసిగ్నేషన్ లెటర్లు అన్నీ? అంత మనసు కష్టం ఏం కలిగింది? చరిత్రలే అమ్మా, చిన్నగా చెప్పండి, టూకీగా చెప్పండి. కష్టం కలిగింది అంతవరకు చెప్పండి. అంటే ఇవే మాటల వెనక నుంచి అన్న మాటలు ఇవి విని 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 కొన్నేళ్ళు విని అదే తట్టుకోలేకపోయారా? నాకు పెద్దగా అనిపించింది, చిన్న విషయం. కొన్ని మనసుకు కష్టం కలిగే పరిస్థితులు వచ్చాయి. నేను ఇంకా వెళ్ళిపోదాం అక్కడి నుంచి, ఉండి చేద్దామంటే మనసు స్థిమితం కాలేదు, వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఇమడలేను అనిపించింది. పోనీ వెళ్ళిపోదామంటే అయ్యో స్వామిని వదిలిపోతానని బాధ. ఫైనల్గా 16 రెసిగ్నేషన్లు ఇచ్చినా నాకేం జవాబు రాకపోయేసరికి నేనే వెళ్ళాను ఈవో గారి దగ్గరికి, రెసిగ్నేషన్ లెటర్ తీసుకుని వెళ్ళాను అనమాట. ఆయన ఏమన్నారంటే ప్రాజెక్ట్ బాగా మంచి పేరులో ఉంది అని వాళ్ళ పిఏని ఆ లెటర్లో అన్నమాచార్య ప్రాజెక్టు ఫైల్స్ తెచ్చి ఇక్కడ పెట్టానంటే ఇంత బండ్లు తెచ్చి అక్కడ పెట్టాడు. ఇందులో ర్యాండమ్ ఏ లెటర్ అన్నా నీ పేరు ఉంటుంది అని చెప్పాను. మాకు ఆ అమ్మాయి ప్రోగ్రాం కావాలని రాశారు. నువ్వు ఇట్లాంటప్పుడు వదిలిపెట్టి పోవడం మంచిగా అంటే, సార్ నాకు మనసులో కష్టంగా ఉంది, నాకు వెళ్ళాలని ఇష్టం లేదు, కాకపోతే పాడలేకపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్ళినా పాడడం మట్టుకు మాననండి, ఇది నేను చేస్తాను అని చెప్పాను. సరే ఇంకా వద్దమ్మా నేను సెట్ రైట్ చేస్తాను అని చెప్తే నేను వెనక్కి వచ్చేసాను. వస్తే 2 months టైం అడిగారు ఆయన. కింద జగత్ సింగ్ అని మాన్యువల్ ఆఫీసర్ ఉండేవారు అనమాట. ఏమైందమ్మా వెళ్ళావు కదా ఏమైందంటే 2 months టైం అడిగారు, సెట్ రైట్ చేస్తాను. ఓ పిచ్చి పిల్ల, 2 monthsలో ఆయన వెళ్ళిపోతారు. నేను మళ్ళీ ఒక లెటర్ పెద్దగా రాశాను అనమాట, మోసం చేస్తారా అన్నమాచార్య పాటలు ప్రచారం అయితే నేను మానను, నేను నా శక్తిలా నేను చేస్తాను, దయచేసి రిలీవ్ చేయండి. సరే లెటర్ పంపిస్తే ఆయన యాక్సెప్టెన్స్ లెటర్, వీఆర్ వెరీ సారీ టు లూజ్ యువర్ సర్వీసెస్, వెన్ ఎవర్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ సార్టెడ్ అవుట్ యూఆర్ వెల్కమ్ బ్యాక్ టు జాయిన్ ద ప్రాజెక్ట్ అని ఇచ్చారు లెటర్. అది చూసి ఏడ్చేసాను అనమాట. ఏంటైతే నీకు ఇష్టమే అనమాట నేను వెళ్ళడం అని, స్వామి ఇష్టం ఉంటేనే కదా యాక్సెప్టెన్స్ వస్తుంది అని అదొక ఏడుపు. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasyani. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.